బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నరసరావుపేట ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ కలిశారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బీసీలను బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొదట నాగార్జున యాదవ్ కు సీటు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు వైసీపీ సీట్ నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నరసరావుపేట ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ కలిశారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బీసీలను బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొదట నాగార్జున యాదవ్ కు సీటు కేటాయిస్తారంటూ ప్రచారం సాగింది. సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు వైసీపీ సీటు నిరాకరించింది. మరి ఈ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొనింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు హఠాత్తుగా రాజీనామా చేయడం పట్ల అటు స్థానిక ఎమ్మెల్యేల్లో కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే అధిష్టానానికి ఒక నిర్ణయం ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ కూడా అది అధిష్టానం పూర్తిగా కూడా గుంటూరు వెళ్లాలని నిర్ణయించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఒక షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది భర్తీ చేసే విధంగా ఎంపీ లావు కృష్ణదేవరాయల భర్తీ చేసే విధంగా మరి ఎవరు అభ్యర్థి అనేది కూడా ఒక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధిష్టానం వైసీపీ అధిష్టానం ముందుగా నాగార్జున యాదవ్ని బీసీ సామాజిక వర్గాన్ని రంగంలో దింపాలని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక టైంలో కూడా మంత్రి విడుదల రజనీ పేరు కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు మరి మాజీ మంత్రి నెల్లూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిల్ యాదవ్ ని రంగంలో దింపాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ కూడా మనం గతంలో చూసాం, ఎక్కువగా అధిష్టానానికి పూర్తిగా కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిగా మరి పేరున్నటువంటి నేపథ్యంలో కూడా అధిష్టానం జగన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని చెప్పి ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ ఒక స్పష్టమైన వైఖరి అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో బీసీ సామాజిక వర్గం దించాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో లావు కృష్ణదేవరాయలు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 29వ తారీఖు పార్టీలో చేరతాడు అని చెప్పి కూడా ఒక లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ అటు లావు కృష్ణదేవరాయ పట్ల కూడా మరి ఎలా ఉత్కంఠ అంటే పోటీ ఎలా ఉందో కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే లావు కృష్ణదేవరాయలు చంద్రబాబుతో అటు జనసేన సంబంధించినటువంటి నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పార్టీ ఆఫీస్ లో కూడా నేను మొన్న 2 రోజుల క్రితం కూడా లావు కృష్ణదేవరాయలకు సంబంధించి కూడా కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీడీపీకి వస్తే సమీకరణలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు వైఖరి ఎలా ఉంది, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా ఉంది, ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం అనంతరం కూడా టీడీపీలోకి వెళ్ళాలి. అయితే గుంటూరు అటు నరసరావుపేట 2 నియోజకవర్గాలకు వెళ్తాడా అనేది ఒక సందిగ్ధ వేరబడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచే పోటీ చేస్తాడని చెప్పి కూడా ఒక స్పష్టమైన వైఖరి అయితే కనపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే అతనికి ధీటైన వ్యక్తిని దించాలని అధిష్టానం వైసీపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా ఈ లావు కృష్ణదేవరాయల పూర్తిగా కూడా భర్తీ చేయాలని మాజీ మంత్రి అనిల్ యాదవ్ ను కూడా వైసీపీ నిర్ణయించినప్పటికీ అనిల్ యాదవ్ ప్రకటించిన తర్వాత మరి 2-3 ఇవాళ రేపట్లో కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 5వ లిస్ట్ లో ఈ పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మరి చూస్తారనేది కూడా మరి ఇప్పటికే వైసీపీలో వలసలు మొదలైనటువంటి నేపథ్యంలో మరికొంతమంది బీసీ సామాజిక వర్గానికి నేతలు కూడా వైసీపీ నుంచి వీడియోటువంటి
ఉన్న నేపథ్యంలో కూడా ఈ అభ్యర్థిని తీసుకోవడం Right. రావడం పట్ల వైసీపీ కొంత మైలేజ్ వస్తుందని చెప్పి కూడా అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ స్వప్న. రైట్, థ్యాంక్ యూ రమేష్.